హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు రూట్స్ అండ్ రిఫ్లెక్షన్స్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను కొంచెం సెన్సిటివ్ టాపిక్ మాట్లాడాలనుకుంటున్నాను అండ్ ఎక్స్క్లూజివ్లీ ఇది పేరెంట్స్ కోసం. చాలామంది పేరెంట్స్ కంప్లైంట్ చేయడం విన్నాను నేను. అస్సలు మాట వినట్లేదు, అబ్బా ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళకి అర్థం కాదు అని. కానీ ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ ఒకసారి మీరు ఆలోచించి చూడండి, మీకే అర్థమవుతుంది. నాకు తెలిసి మనందరం అంటే నాతో సహా పేరెంట్స్కి ఒక చిన్న మిస్కన్సెప్షన్ ఏంటంటే, చిన్నపిల్లలు కదా వీళ్ళకేం తెలుస్తుంది అని. కానీ నేను కొన్ని విషయాలు ఎగ్జాంపుల్స్ చెప్తాను, ఒకసారి గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేయండి. నాకు తెలిసి పిల్లలకి తెలీదు అనుకోవడం మన అజ్ఞానం. వాళ్ళకి అన్నీ తెలుసు. ఎప్పటి నుంచి తెలుసు అంటే ఉయ్యాల్లో ఉన్నప్పటి నుంచే అన్నీ తెలుసు. కానీ ఎక్స్ప్రెస్ చేసే విధానం తెలియక, ఎక్స్ప్రెస్ చేయడానికి భాష రాక మాత్రమే వాళ్ళలా ఉన్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. చాలా మంత్స్ బేబీస్గా ఉయ్యాల్లో ఉన్నప్పుడు అమ్మ ఎత్తుకోవడానికి ఒకలాగా ఏడుపు, నాన్న బజార్ వెళ్తుంటే తీసుకెళ్ళడానికి ఒకలాగా ఏడుపు. ఏదైనా వాళ్ళకి కావాల్సిన బొమ్మ పక్క వాళ్ళకి మనం షేర్ చేయమంటే వాళ్ళకే కావాలని మొండి చేసేటప్పుడు ఒక ఏడుపు, అమ్మమ్మ తాతయ్యో నాయనమ్మ తాతయ్యల దగ్గర గారం చేయడానికి ఒక రకం ఏడుపు. ఇవన్నీ ఎవరు నేర్పించారు అంటే అర్థం వాళ్ళకి తెలుసు కదా. కాబట్టి పిల్లలకి తెలీదు అనే మన భావన చాలా తప్పు. ఇంతేకాదు, ఇంకా కొంచెం పెద్దయ్యాక అమ్మ దగ్గరికి వెళ్ళి ఎలా అడిగితే ఇస్తుంది, నాన్న దగ్గర ఏ పనికి అమ్మ రికమెండేషన్ వాడాలి, లేకపోతే అమ్మరిస్తే నాన్న దగ్గర అమ్మ మీద కంప్లైంట్ ఎలా ఇవ్వాలి, నాన్న అరిచే విషయాలు ముందరే అమ్మ దగ్గరికి వెళ్ళి మనం ప్రొటెక్షన్ ఎలా తెచ్చుకోవాలి. లేదు, అమ్మ నాన్న ఇద్దరూ గట్టిగా ఉంటే నాయనమ్మో తాతయ్యో అమ్మమ్మో తాతయ్యో దగ్గర ఎలా గారం చేసి అమ్మని నాన్నని అరిపించాలి. ఇవన్నీ ఎవరైనా ట్రైనింగ్ ఇస్తున్నారా? లేదు. అంటే ఇవన్నీ ఖచ్చితంగా మేనేజింగ్ స్కిల్స్ వాళ్ళకు ఆల్రెడీ ఉన్నాయి. మరి ఇంత మేనేజింగ్ స్కిల్స్ ఉన్న పిల్లలకి ఇది చెయ్యలేరు, అది రాదు, వీళ్ళింతే అనే కామెంట్స్ ఎంతవరకు కరెక్ట్? ఒక్కటే ఏంటంటే, ఇవన్నీ వాళ్ళు వాళ్ళ కోసం కావాలి అనుకున్నది పొందటానికో చేయించుకోవటానికో వాళ్ళు అప్లై చేస్తున్నారు. కాబట్టి ఈ స్ట్రాటజీని చదువుకో, ఇంకో హాబీకో, లేకపోతే ఏదైనా వాళ్ళకి వాల్యూ తెలియక నచ్చదనో బద్ధకించో చెయ్యనప్పుడు, కాదు నువ్వు చేయగలవు, నువ్వు ఆల్రెడీ ఇవన్నీ మేనేజ్ చేయడం నీకు ఫస్ట్ నుంచే వచ్చు, ఇలా మేనేజ్ చేసుకుంటే బాగుంటుంది అన్న గైడెన్స్ ఇచ్చామనుకోండి, ఖచ్చితంగా చాలా వరకు హెల్ప్ అవుతుంది. అంతేకాని నువ్వు ఇంతే, చిన్నప్పటి నుంచి ఎంత నువ్వు నసా, నువ్వు ఒక జిడ్డు, వాడిని చూసి బుద్ధి తెచ్చుకో, వీడు మొదటి నుంచి ఇంతే, వాళ్ళ అమ్మమ్మలాగా, లేకపోతే వీడింతే, వాళ్ళ నాన్న మొండితనం అంతా వీళ్ళకే వచ్చింది, ఇలాంటి స్టేట్మెంట్స్ వేరే వాళ్ళతో కంపేర్ చేసి అస్సలు ఇవ్వకండి. వాళ్ళ నాన్నగారిలో మొండితనం వచ్చినా, వాళ్ళ అమ్మమ్మలో ఇంకొక గుణం వచ్చినా, అవన్నీ హెరిడిటరీ ట్రైట్స్, తప్పదు, వస్తాయి. వాటితో పాటు ఎంతో అంత మంచివి కూడా వచ్చే ఉంటాయి కదా. వాటిల్ని ఎక్కడ ప్రదర్శించకూడదు, దాన్ని మన ఎదుగుదలకి ఎలా వాడుకోవాలి అన్న విషయాన్ని గైడ్ చేస్తే నాకు తెలిసి చాలా వరకు పేరెంట్స్ ఇబ్బంది ఏ విషయాల్లో పడుతున్నారో అవి సాల్వ్ అవుతాయని అనుకుంటున్నాను. ట్రై చేయండి ఒకసారి. ఇంకొక చిన్న విషయంతో మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుస్తాను. దయచేసి ఇవన్నీ మీరు వినడం కాదు, ఆచరించి ఎంతవరకు ఇవి మీకు అప్లై అవుతున్నాయి, ఎంత రిజల్ట్స్ వస్తున్నాయి అన్నది గమనించుకోండి. అప్పుడే నేను ఇంకా కొన్ని చెప్పగలను. తప్పకుండా దీన్ని ఎక్సర్సైజ్ చేస్తే వర్కౌట్ అవుతాయి. ఓకే, సో స్టే ట్యూన్ ఫర్ మెనీ మోర్ సచ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ both the channels. We'll meet you soon. Bye bye. Thank you.